హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ. గోపాల్, ఏమా నన్ను పూర్తిగా ఒక లైన్ కూడా వాడినవరే ఏంటి? ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. అయ్యో, మీ గురించి కదా అడిగింది, మీ ఫ్రెండ్ బాలు గురించి. వాడు ఫైన్. ఎవరి గురించి అడిగింది? బాలుని. బాలువా? అయ్యయ్యో, నన్ను ఏమని చెప్పమంటావు? క్షణాలు లెక్కేసుకుంటున్నాడు. గాడ్స్ గ్రేట్. బతికితే చాలనుకుంటున్నాం. ఎలా ఉందో వాడి ఫ్యూచర్. అమ్మా అమ్మా ఎన్నెన్నో అందాలు ఆ ఒడిన చూశానులే. ఏ మొహం అలా మార్చుకున్నావు? నీకు అసూయ? అది కాదు. నిన్నగాక మొన్న వచ్చి సుఖపడుతున్నానని బాధ. అది కాదురా. ఏది కాదు? కమ్ ఆన్ ఎంజాయ్. ఆహా, ఏ సుఖం. చూడు, థాయిలాండ్ లో అన్ని బ్యూటీ పార్లర్స్ లో మసాజ్ చేయడానికి వయసులో ఉన్న అందమైన ఆడపిల్లని పెట్టారని విన్నాను. వాళ్ళంతా ఈవిడ కాలి గోటికి సరిరారు. తిరుగు. రాత్రి సుమిత్ర వచ్చి నూనె తెచ్చి తన అరచేస్తున్న ఒళ్ళంతా రాస్తూ ఉంటే తిరగదద్దా అదిరిందనుకో. దెబ్బకి నా యాక్టింగ్ కి మేడం ఎగిరిపోయింది. అందుకు నేను డ్రైనేజ్ లో ఏంటి ఎందులో అయినా దూకి పారేస్తాను. దూకుపో. చక్కని సలగచ్చినందుకు ఎవరో నీకు ఐడియా నేను ఇచ్చాను. అంత అబద్ధం. స్టాప్ ఇట్. ఏంటో లేదు సార్, బొగ్గులు దొరకడం లేట్ అయింది సార్. ఎందా సార్ కొంచెం చూసేవండి సార్. ఓకే, ఆ రూపాయి మీరే ఉంచుకోండి. థ్యాంక్స్ సార్, ఏదో మాట వరుస కంటే తీసుకున్నారే. తీసుకో. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ప్రాబ్లమే తీరుస్తారా తమరు? గ్యాస్ ఇతనేవారు సార్. వీరు తెలీదా? అరే వీరు తెలీదా? తెలీదు సార్. బ్రిటిష్ యువరాజు చార్లెస్. సిగరెట్ కింద పడి. సార్, నా కస్టమర్ మీద చేయకండి సార్. అయితే కాలేదు. వీడు నీ కస్టమరా? షర్టే వేసుకోడు సగం గాలిని శవంలో ఫేసు. వీడు కస్టమరు, నువ్వు కాస్ట్యూమరు. ఎవరా? ఎంతండి? నేను అనుకున్నది జరిగేట్టు చూడు. నీకు టిఫిన్ దొరకను. ఆ దేవుడే మనని కాపాడాడు. డబుల్ ఇడ్లీలు. హలో, పిలిచారా? నేను పిలిచింది కాకిని. తమరుంటే కాకి రాదండి. నువ్వుంటే మాత్రం వస్తుందా? నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. వెళ్లే మాట ఎలా ఉంచు. ఇవాళ 5వ తారీఖు సాయంకాలంలోగా అద్దె డబ్బు ఇవ్వాలి. జ్ఞాపకం ఉంచుకో. అదే కదండి, ఇచ్చేస్తానండి. పెద్ద బర్కింగ్హామ్ ప్యాలెస్ అద్దె ఇవ్వాలట. తెచ్చేదేదో తెచ్చింది. చట్నీ వేస్తే తేవచ్చుగా. నువ్వా? మనిషిగా పుట్టి నాకు పెట్టిన ఇడ్లీ నువ్వు తింటున్నావు, న్యాయమా? ఏంటి తిట్టావా? నేనంత హృదయం లేని వాడిని ఏం కాదు. 50-50. నీకు ఇడ్లీ, నాకు ఇడ్లీ. వస్తానే. బాలు బాలు, ఇక్కడ ఇడ్లీలు ఉండాలి. ఏవి? అది కాకి తింది. కాకి తిన్నదా? 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను, నాకు తెలియని కాక. సంథింగ్ రాంగ్. అది వదిలే. ఇంటి ఆవిడ మనవరాలు వచ్చి సాయంత్రంలోగా అతి తీసుకొచ్చామని చెప్పింది. అద్దె ఇచ్చేద్దాం, ఇచ్చేస్తాం. ఏ ఇవ్వకలేదటవా? కాదు, అద్దె నువ్వు ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు, లేదా మన ఇద్దరు కలిసి కూడా ఇవ్వచ్చు. నా బ్యాంకు ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఓపెన్ అవుతుంది. నీది? మై బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. పద బ్యాంక్ వెళ్దాం. ఏంటా అన్నాయ్? సిక్కుకన్నాయ్. 100 రూపాయలు చిల్లర అన్నాయ్. నేనేం చేస్తున్నాను? ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాను. 1 నిమిషం నీతో మాట్లాడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అన్నాయ్, నన్ను క్షమించన్నాయ్. నేను ఈ ఊరు కొత్త మహాని. ఎవరు ఇవ్వనంటున్నారు? నువ్వు చెప్పన్నాయ్. అయ్యో, అక్కడ సైకిల్ రిపేర్ చేస్తూ కూర్చున్నాడే, వాళ్ళ దగ్గర తీసుకుపో. థ్యాంక్స్ అన్నాయ్. పంచరు బతికిన వాళ్ళు వచ్చి
ఓ సైకిల్ ఇవ్వయా. నువ్వెవరో నాకు తెలియదే. నువ్వు బండి ఎలా ఇవ్వను? నువ్వు కూడా నాకెవరో తెలీదు. నేను వచ్చి సైకిల్ అడగలా, ఇస్తేనే కదయ్యా పరిచయం అయ్యేది. నాకు ఆ పరిచయాలు అక్కర్లేదు బాబు, నువ్వు వెళ్ళు. ఆ ట్రాఫిక్ పోలీస్ బాలరాజు గారు ఉన్నారే, ఆ. వారు నా బావ. 6 సైకిల్ చేస్తే చాలు, సైకిల్ ఇచ్చేస్తాను. హలో బావా. ఏంటయ్యా? ఏం సార్, నన్ను ఇచ్చేయమంటారా? అతనికి ఇచ్చేవయ్యా. ఓకే ఓకే ఓకే. తీసుకురా. నువ్వు వచ్చిన వేళ ఉన్న సైకిల్ అన్ని అది తీసుకుపోయారు. నిన్న షోరూమ్ నుంచి కొత్త సైకిల్ తీసుకొచ్చాను. తీసుకుపోయి ఏంటంటే కట్టినట్టే. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయటం కన్నా హ్యాపీగా బర్త్ కంట్రోల్ చేయటం మంచిది. ఏంటి పంచరా? లేదు సార్, పెయింట్ చేస్తున్నాను. వీళ్ళకేగా. అవును, ఇంట్లో విశేషమా? బామ్మర్ది వచ్చాడు. రై, నాకు బావలో లేరు, మరుదులు లేరా? జోకేకండి సార్. ఎర్ర చొక్కా వేసుకున్నాడు, మిమ్మల్ని బావా అన్నాడు. నేను ఇక్కడి నుంచి ఇచ్చేయమంటారా అని అడిగాను. తమరు ఇచ్చేయి అన్నారు. నాకు కొత్త సైకిల్ ఇచ్చి పంపాను సార్. ఈ పాటికి ఇంటికి కూడా చేరిపోయి ఉంటారు సార్. రై, నేను వాడికి 100 రూపాయలకి చిల్లర ఏమంది సార్. వాడు పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను సార్. నాకు కొత్త సైకిల్ ఎత్తుకుపోయాడు సార్. పోలీసు వాడికే చేతి వాట చూపించాడు. ఏదో ఒక రోజు చిక్కకపోడు. బామ్మ, ఇదిగో అదే డబ్బులు. ఏమిటి బాబు ఇది? క్షేమంగా ఉండు. అమాంతం ఈ జ్యోతులు ఐక్యమోదం అనిపిస్తుంది. దీపావళి పండగలాగా బ్రహ్మాండంగా ఉన్నాయి దీపాలు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ దీపావళి పండగ కాదు, రంజాన్. కరెక్ట్ కరెక్ట్. జ్యోతులు చూసినప్పుడే అనుకున్నాను. మే హెల్ప్ యూ? మెనీ థ్యాంక్స్. ఉన్న వానరము కళ్ళన్నే తట్టుకోలేకపోతున్నాను. వెలిగించిన దీపాలన్నీ ఆర్పేస్తున్నారు. వాళ్ళకి నువ్వు తోడా? ఒక్క అవకాశం ఇచ్చోండి, నేను బాగా వెలిగిస్తాను. సరే సరే, వెలిగించు. థ్యాంక్ యూ. హలో, వెలిగించాల్సింది అక్కడ కాదు. ఈ మహాకాంతిలో ప్రమిదలు ఎక్కడున్నాయో తెలియట్లేదు మేడం. అవును, ఈ జ్యోతులని వెలిగించింది మీరేనా? ఏ? చాలా బాగా వెలిగిస్తాను. వెలిగించే ముందే వెళ్ళిపోయింది. ఈ పని చేస్తుంది అనుకుంటే ప్రమిదలు కడగడం దగ్గర నుంచే కోఆపరేట్ చేసేవాడిని. లేదు సుమిత్ర, చీరకు నిప్పు అంటుకుంది. అందుకనే అయ్యో చేతులెత్తాలి. కాకా కాకా కాకా. అదిగో వచ్చేసింది. మన ఫ్రెండ్ టిఫిన్ పెట్టడంలో కరెక్ట్ గా పంక్చువాలిటీ కీపప్ చేస్తుంది. కాకి ఇడ్లీ అని కాగితం సాపండి. చెప్పానుగా.